అమ్మ నీ పేరేంటి? త్రివేణి. ఏం చదువుతున్నావు? సెకండ్ ఇయర్ ఎంపీసీ, ఎక్కడ? ఫ్యూచర్ ఫోకస్ కాలేజ్. జగన్ పాలనలో విద్య ఎలా ఉంది అనుకుంటున్నావు? చాలా బాగుంది. కార్పొరేషన్ స్కూల్స్కి కాలేజెస్ కంటే ఇంకా గవర్నమెంట్ స్కూల్స్ కాలేజెస్ ఇంకా చాలా బాగున్నాయి. షూ కానీ, బుక్స్ కానీ, సిలబస్ కానీ, వాళ్ళకి ఇచ్చే మళ్ళీ డిక్షనరీలు అన్నీ ప్రొవైడ్ చేశారు జగన్ మావయ్య గారు. ట్యాబ్స్ అన్నీ ప్రొవైడ్ చేశారు. కార్పొరేషన్ స్కూల్స్కి కాలేజెస్ కంటే ఇంకా గవర్నమెంట్ స్కూల్స్ కాలేజెస్ ఇంకా చాలా బాగున్నాయి. ప్రభుత్వ స్కూల్స్ ఎలా ఉండేవి? ఇప్పుడు ఫెసిలిటీస్ ఏమీ లేకుండా గవర్నమెంట్ స్కూల్స్లో అలా ఉండేవి, కానీ ఇప్పుడు జగన్ మావయ్య రాగానే చాలా బాగుంది. ఫెసిలిటీస్ కానీ, ఇంకా ఏమైనా బుక్స్ కానీ, ఇంకా నోట్స్లు ఇవి కూడా ప్రొవైడ్ చేశారు జగన్ మావయ్య వచ్చాక. ఇప్పుడు గోరుముద్దని ఒక మధ్యాహ్న భోజనం, దాన్ని ఒక పేరు పెట్టారు గోరుముద్దని. ఆ గోరుముద్ద ఎలా ఉందనుకుంటున్నారు? ఎలా పరిస్థితి? చాలా బాగుంది. అంతకు ముందు ఏది పట్టించుకునే వాళ్ళు కాదు అంతకుముందు పరిపాలనలో, కానీ జగన్ మావయ్య వచ్చాక ప్రతి ఒక్కళ్ళు పౌష్టిక ఆహారం తీసుకోవాలని, ప్రతి ఒక్కళ్ళు బాగుండాలని, బాగా బలంతో ఉండాలని, ఎగ్జామ్స్ కానీ అన్నీ బాగా రాయాలని, అందుకని పౌష్టిక ఆహారం అవన్నీ గోరుముద్ద అని పెట్టారు. చాలా బాగుంది. చాలా బాగుంది ఒకప్పటికంటే. ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ పాఠశాలలో ఎలా ఉంది? ఇంగ్లీష్ మీడియం చాలా బాగుంది. అంతకుముందు ఇంగ్లీష్ మీడియం ఉండేది కాదు, ఒక తెలుగు మీడియమే ఉండేది. కానీ కార్పొరేషన్ స్కూల్స్కి కాలేజెస్లో ఉన్నట్టు గవర్నమెంట్ కాలేజెస్ స్కూల్స్లో ఉండాలి అని జగన్ మావయ్య ఇంగ్లీష్ మీడియం అనే ఒకటి పెట్టి, అలాగే రెండు సేమ్ అని అభివృద్ధి చెందాలని, మా భవిష్యత్తు బాగుండాలని అది పెట్టారు ఇంగ్లీష్ మీడియం. జగన్ ఒకటి చెప్తుంటాడు, పిల్లలకి నేను ఇచ్చే ఆస్తి ఏదైనా ఉందంటే అది విద్యే, అది విద్యే. నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్తున్నారు జగన్ మావయ్య. మన ప్రభుత్వ స్కూల్స్ నుంచి ఐక్యరాజ్య సమితికి వెళ్ళారు. వెళ్ళారు. అది కేవలం జగన్ మావయ్య వల్లే. జగన్ మావయ్య పెట్టిన ప్రతి ఒక్కటి కూడా బాగా జరుగుతుంది, సక్సెస్ఫుల్ అవుతుంది. ప్రతి ఒక్కటి ఏది పెట్టినా కానీ అది ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతుంది. అందరూ దాన్ని పాటిస్తున్నారు కూడా. మా జగన్ మావయ్యకి అందరూ సపోర్ట్ చేయాలని, జగన్ మావయ్య గెలవాలని, మళ్ళీ జగన్ మావయ్య రావాలని కోరుకుంటున్నాను. అమ్మఒడి కానీ అన్ని బాగా చూసుకుంటున్నాడు. ప్రభుత్వ పాఠశాలలు ఎప్పుడన్నా చూసావా? ఇక్కడ చూసాను సార్, చూసాను సార్. ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి సార్. ఒకప్పుడు అంటే క్లీన్ గా ఉండవు సార్. ఇప్పుడు జగన్ రాబట్టి గవర్నమెంట్ కాలేజెస్ కూడా చాలా బాగున్నాయి సార్. క్లీన్. నాడు నేడు ప్రభుత్వ పాఠశాలలు కానీ కాలేజీలు కానీ చాలా మార్పులు తీసుకొచ్చారు. నిజంగా వచ్చాయి సార్. ఎక్కడ చూసావు నువ్వు? చాలా చోట్ల చూసాం సార్. చాలా క్లీన్ గా, చాలా బాగా. నువ్వు గమనించిన అంశాలు ఏంటి? చదువు బాగా ఉంటది సార్, కన్స్ట్రక్షన్ చాలా బాగుంటది. జగన్ అలా అమ్మ ఒడి అవి పట్టబట్టిగా చాలా బాగా జరుగుతుంది. పిల్లలందరూ బాగా ఒపీనియన్ వస్తారు. ఆ కాలేజ్ స్కూళ్ళలో చేరాలనుకుంటున్నాం నాడు నేడు వచ్చాక. ఇంగ్లీష్ మీడియము ప్రభుత్వ పాఠశాలలో పెట్టడం మంచిదా? మంచిదే సార్, చాలా ఆనందం సార్. అది పవన్ కళ్యాణ్ అన్నాడు యూట్యూబ్ లో నేర్చుకోవచ్చు ఇంగ్లీష్ అని. జరగదు సార్. టీచర్స్ చెప్తానే వాళ్ళు నేర్చుకోలేరు సార్. కావాల్సిందే సార్. ఏంటి అసలు మరి మీకు ఏమన్నా ప్రయోజనకరంగా ఉందా జగన్మోహన్ రెడ్డి? ఉంది సార్. అమ్మ ఒడి 3 times వచ్చింది. మీకు ఉపయోగకరంగా ఉందా అమ్మ ఒడి? పర్లేదా? ఉపయోగకరం, మంచి పథకమే సార్.